మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను తాడేపల్లిలో రాజమండ్రి కల్తీపాల బాధితులు కలిశారు. గత ఫిబ్రవరిలో కల్తీపాలు తాగి తమ పిల్లలు అనారోగ్యానికి గురైన విషయాన్ని వైఎస్ జగన్కు వివరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఫోటోలను వైఎస్ జగన్కు చూపించారు. ఘటన జరిగిన మొదటి 3 రోజులు హడావుడి చేసి ఆపై పట్టించుకోవటం లేదు అని వైఎస్ జగన్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. బాధిత పిల్లల తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విన్న జగన్ బాధితులకు అండగా ఉంటామన్నారు. మాకు కల్తీపాలు జరిగిన వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాం సార్. అక్కడ హాస్పిటల్లో మాకు మంచి ట్రీట్మెంట్ చేశారండి, 1 రూపాయి కూడా తీసుకోకుండా. కానీ ఈ గవర్నమెంట్ అన్నది కలెక్టర్ మేడం ఎవరైతే యాదమైతే ఉన్నారో వాళ్ళ మట్టికి 3 రోజులు వచ్చారండి ముచ్చటగా. తర్వాత నుంచి ఇంకా రాలేదండి. డిశ్చార్జ్ అయినప్పుడు కూడా వస్తున్నారు కానీ ఎవరు రాలేదండి. నైట్ డిశ్చార్జ్ చేశారండి. 7:30కి డిశ్చార్జ్ చేశారండి మా బాబుని. డిశ్చార్జ్ చేసి మేము మామూలుగా తర్వాత ఫర్దర్గా ఏదన్నా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదన్నా ఇప్పించండి అని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ అన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పేవారు కాదు. మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే అటు ఇటు తిప్పారు తప్ప మాకు ఏ సమాధానం చెప్పలేదండి ఇప్పటికీ కూడా. ఆ ఫిబ్రవరి 17వ తారీఖున మా పాపను జాయిన్ చేసామండి. ఫస్ట్ 2 హాస్పిటల్ జాయిన్ చేసాం. ఆ 2 హాస్పిటల్లో మాకు 2.5 లక్షల వరకు పేమెంట్ అయిందండి. తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ రాజమండ్రిలో జాయిన్ చేసామండి. అప్పటి నుండి ఇప్పటి వరకు మా పాప ట్రీట్మెంట్లోనే ఉందండి. మొన్న లాస్ట్ 1 వీక్ బిఫోర్ గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ వచ్చాయని హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నారండి. కానీ మా పాపకి ఇంకా కిడ్నీస్ ట్యూబ్స్ అనేవి రికవరీ కాలేదండి. అప్పటికప్పుడు మేము ఉన్న గవర్నమెంట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యామండి, ఎవరు రెస్పాండ్ లేరు. అప్పుడు మళ్ళీ భరత్ సార్ని కాంటాక్ట్ అయ్యాం. ఆయన మాకు ఫస్ట్ ఇష్యూ ఎప్పుడు జరిగిందో అప్పటి నుండి మాకు వెనక నుండి లేకపోతే వాళ్ళ టీం నుండి కూడా ఎవరో ఒకరితో కాంటాక్ట్ అవుతూ ఎలా ఉందమ్మా ఏంటమ్మా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు జరిగిన ఫస్ట్ 3 రోజులు వచ్చారండి. రావడానికి అందరూ వచ్చారు. ఆ రోజు ఏదైతే భరోసా ఇచ్చారో అదే భరోసా మేము ఇప్పుడు అడుగుతున్నామండి. 4 నెలల నుండి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ కిడ్నీస్ ట్యూబ్స్ అనేవి ఇంకా రికవరీ కాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.